చెప్పండి ఈరోజు ఎట్లా ఉంది పరిపాలన విధానాలు సంక్షేమ పథకాల రూపంలో ప్రతి పేదవాడు కూడా అభివృద్ధి జరుగుతుందా? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఎలా ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సూపర్గా నడుస్తుంది. ఎవరు కూడా దీన్ని కాదనడానికి వీల్లేదు. ప్రతి గడపకి అన్ని సంక్షేమ పథకాలు ఇంటి ముందుకు వచ్చి వస్తున్నాయి. దాని గురించి మళ్ళీ నెక్స్ట్ 2024లో మన జగనన్నే ముఖ్యమంత్రి అవుతారు. సెంట్రల్ నియోజకవర్గం మాత్రం ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు విజయం 100% సాధిస్తారు. అందరూ కూడా ఏకమవుతున్నారు జగన్మోహన్ రెడ్డిని ఎలా అయినా ఓడిస్తామని. తెలుగుదేశం, జనసేన, షర్మిల కూడా ఈ మధ్యన తోడయ్యారు. ఎలా ఉంటాయి ప్రజలందరూ ఎవరికి మద్దతు ఉండే అవకాశం? ఏమండి, షర్మిల వచ్చినా పర్వాలేదు, అందరు ప్రత్యర్థులు కలిపి పోరాటం చేస్తే కన్నా మాకు వైఎస్ఆర్కి మంచిదండి. జనాలకి అందరికీ తెలుసండి. ఇప్పుడు సీటు నాకు ఇచ్చారు, నా ఫ్రెండ్ ఆమెకి ఎందుకు ఇచ్చారని నేను పోట్లాడి వ్యతిరేకత చేస్తారు. వీళ్ళందరూ తన్నుకొని ఆ రొట్టె కోసం మొత్తం కలిసి జగన్ గారే విన్ అవుతారు, జగన్ గారే గెలుస్తారు. వెల్లంపల్లి గారిని ముఖ్యంగా చెప్తారమ్మా. మీరు చాలామంది వెల్లంపల్లి గారికి అత్యంతంగా అభిమానిస్తుంటారు. ఆయన మీ కార్యకర్తలకు కానీ మీ నియోజకవర్గం చేసిన అభివృద్ధి ఎలా? ఆయన చెప్పడానికి అదే కాదండి, ఆయన చేసిన అభివృద్ధి ఎన్ని నామినేట్ పోస్టులు అండి, ఎన్ని పార్టీ పదవులు అండి. ఏ ఎమ్మెల్యే కూడా మాకు తెలిసిన తర్వాత ఇంత పదవులు ఇచ్చిన దాఖలు లేవండి. ఎక్కడ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తారు. అర్ధరాత్రి అయినా సరే ఎవరు ఫోన్ చేసినా, సామాన్య కార్యకర్త ఫోన్ చేసినా స్పందించి ఏ సమస్యలు ఉన్నా కానీ వెంటనే తీరుస్తారు అధికారులతో మాట్లాడి. ఆయన పశ్చిమ నియోజకవర్గం నుండి ఇక్కడ రావడం మాకు చాలా బాధగా ఉందండి. సెంట్రల్ నియోజకవర్గం కూడా ఆయనే కావాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు సీనియర్ నాయకులు, గతంలో ఏం చేశారో ఇక్కడ ఎమ్మెల్యే గారు వాళ్ళకు కూడా తెలుసు. ఈరోజు అక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఏమైతే అనేకమైన సంక్షేమ పథకాలు కానీ పార్టీ కష్టపడిన కార్యకర్తల నాయకుల గురించి ఆలోచించారో, మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా సెంట్రల్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. గెలిచిన తర్వాత అక్కడ న్యాయమైన కార్యకర్తలకు మంచి న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. జగన్ గారి పరిపాలన గురించి అసలు చాలా తక్కువగా చెప్పుకోవాలి. మనం చెప్పుకోవడానికి కూడా సరిపోవండి, అసలు మాటలు కూడా సరిపోవు, చాలవు కూడా. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఇంటిని అడగండి ఒకసారి జగనన్న గురించి ఏం చెప్తారో మీకే అర్థమవుద్దండి. మేము చెప్పేదానికంటే కూడా ప్రతి ఇంట్లో చిన్నపిల్లల కానుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు కూడా ఒకసారి అడిగి చూడండి, జగనన్న గురించి ఎంత గౌరవంగా చెప్పుకుంటారో అది మీకే అర్థమవుతుంది. నేను అదే చెప్తున్నానండి, సంక్షేమ పథకం అనేది అసలు పెట్టింది పేరు అనమాట. ఎందుకంటే పుట్టబోయే బిడ్డ కానుంచి 60 ఏళ్ల అవ్వదాకా కూడా సంక్షేమ పథకానికి వారసులు ఎవరమ్మా అంటే దానికి ఒక జగనన్ననే చెప్పుకోగలండి. దానికి సాటి మరి ఎవరు రారు కూడా. వెల్లంపల్లి సీనన్న గురించి అసలు మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. ఈ జన సముద్రాన్ని చూడండి ఒకసారి ఎలా ఉందో. ఎందుకంటే అన్న ఎక్కడుంటే అక్కడే జన ప్రపంచం అనమాట. ఇప్పుడు ఈరోజే మీకు అర్థమయ్యి ఉంటుంది అన్న గెలవడానికి ఇదే ఉదాహరణ. దానికి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం అయితే మీకేం లేదు.